లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా. శ్రీ గురువే నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. చాలా వరకు అద్దం ముందర ఎక్కువగా చూసుకోవటం ఆడవాళ్ళకే అంటారు, కానీ ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా ఎక్కువగా చీటికి మాటికి ఇంట్లో ఉంటే అలా వెళ్తూ అద్దం ముందు నించొని వాళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళే మురిసిపోవటం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ అద్దం అనేది మన ప్రతిరూపము, అందులో కనిపిస్తుంది అనుకుంటాం, కానీ మన ఆలోచనలు కూడా అది తీసుకుంటుంది, దాని ఫలితాన్ని మళ్ళీ మనకి ఇస్తుంది అని చెప్పి ఈ మధ్యకాలంలో వింటున్నాం. అంటే అద్దం ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ థింకింగ్ అయితే ఎలా ఉందో, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉందో అదే నీకు ఖచ్చితంగా నీ లైఫ్లోకి వస్తుంది, అలాంటి జీవితాన్ని నువ్వు లైఫ్లో లీడ్ చేస్తావు అని చెప్పి. అంటే నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్. అసలు నిజంగా అద్దానికి ఇంత శక్తి ఉందా? అసలు ఏంటి ఇదంతా కూడా? అద్దం అంటేనే ప్రతిబింబం అనే విషయం మీరే చెప్తారు. ప్రతిబింబం అనేది ఎంత వాస్తవమో అద్దానికి 2 ఫేసెస్ ఉంటాయన్నమాట. అంటే 2 ఫేసెస్ అంటే వెనక ముందు కాదు. ఒక అద్దం ఏం చేస్తుందంటే పాజిటివ్ని ఎంతైతే గ్రహిస్తుందో నెగిటివ్ని కూడా అంతే గ్రహించగలదు. ఓకే, అద్దానికి ఆ శక్తి ఉంది. ఇంకొకటి చెప్పాలి అని అంటే ఇళ్ళలో నెగిటివ్ ఎనర్జీ, ఆత్మలు ప్రేతాత్మలు కూడా ఆ అద్దంలోనే దొరుకొని ఉంటాయి. అందుకే ఇంటిని ఎప్పుడు శుభ్రంగా పెట్టుకోవాలి. దుష్ట శక్తులకు ఆశ్రయం అన్నమాట అద్దం. అద్దం చెప్పాలంటే వాస్తవం ఇది విషయం. మేము మామూలుగా తాంత్రికంలో ఉంటాం కాబట్టి మాకు ఇది ఐడియా. ఓకే, ఈ అద్దం అనేది ఏం చేస్తుంది అంటే నువ్వు ఎటువైపు పెట్టి నువ్వు ఎలా చూస్తున్నావు, నువ్వు అద్దాన్ని క్లీన్గా పెట్టినావా, నీ ఇంటిని నువ్వు క్లీన్గా పెట్టినావా. ఇంట్లో క్లీన్గా లేనప్పుడు, శుచిగా లేనప్పుడు ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ ఏ ప్లేస్లో ఉంటుందంటే అద్దంలోనే ఉంటుంది. ఇది వాస్తవం. అందుకే మనం శుచి శుభ్రత ఖచ్చితంగా పాటించాలి, క్లీన్గా ఉండాలి, ఈ హౌస్ కూడా క్లీన్గా ఉండాలి. ఏదైనా కూడా క్లీన్ అంటే అక్కడ ఒక పాజిటివిటీ ఉంటుంది, అక్కడ ఒక మనశ్శాంతి నిచ్చే వాతావరణం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి క్లీన్లో. ఇప్పుడు మీరు అన్నట్టుగా అద్దం ముందు నిలబడి ఒక మనిషి ఏదైనా కోరుకుంటే జరుగుతుందా అంటే జరుగుతుంది, వాస్తవం ఇది. కానీ నువ్వు ఈరోజు పొద్దున అనుకుని ఈవినింగ్ అలా జరగాలంటే జరగదు. ఏదైనా కూడా మనం ఒక సాధన లాగానే చేయాలి. ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు వచ్చాయి చూడు అఫర్మేషన్స్ అంటాం దాన్ని. ఇప్పుడు నువ్వు ప్రతిరోజు ఒక విషయాన్ని నువ్వు అద్దం ముందు నిలబడి చెప్పుకున్నావు అంటే అది జరుగుతుంది రానున్న కాలంలో. దాన్ని మనం ఇంగ్లీష్లో అఫర్మేషన్ అంటాం, తెలుగులో మన గ్రాంథిక భాషలో సాధన అంటాం చెప్పాలంటే. ఇప్పుడు అద్దం అనేది నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అని మనం చెప్పాం కదా. ఇల్లంతా మనం గలీజ్గా పెట్టేసుకొని మన ఆలోచనలన్నీ గలీజ్గా పెట్టేసుకున్నప్పుడు, మన మైండ్ సెట్ సరిగ్గా లేనప్పుడు, మనం అద్దం ముందు నిలబడినప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ అద్దంలోకి వెళ్ళి తిరిగి మనల్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా చేస్తుంది. తర్వాత ఇంట్లో ఉన్న దుష్టశక్తి కూడా అద్దంలోనే ఉంటుందని నేను చెప్పాను కదా. ఆ అద్దంలో చేరుకున్న దుష్టశక్తి కూడా మనల్ని ఇది చేస్తుంది, అంటే మనల్ని క్షీణించేలాగా చేస్తుంది. మనం క్షీణించకున్నట్టు ఉండాలి. అందుకే అద్దం దీక్షల్లో ఉన్నప్పుడు అద్దాల్లో చూసుకోకూడదు అంటారు. మామూలుగా సాధన పరులు దీక్షల్లో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఆవాహన అవుతుంటుంది అనమాట. ఈ అమావాస్య పౌర్ణమి టైంలో కూడా కొంతమందికి నెగిటివ్గా ప్రవర్తిస్తుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా అమావాస్య పౌర్ణమిలో మీరు అద్దంలో చూసుకోవద్దని కొంతమందికి చెప్తుంటారు. చెప్పాలంటే అద్దము అనేది ఏంటి అని అంటే మనకి పాజిటివ్ని ఎంత ఇస్తుందో నెగిటివ్ని కూడా అంతే ఇస్తుంది. అంటే ఇక్కడ మనం ఎలా ఉంటే అద్దం అలా ఉంటుంది. నువ్వు పాజిటివ్గా ఆలోచించి అద్దం ముందు నిలబడితే, నువ్వు నీ ఇంటినంతా క్లీన్గా పెట్టుకొని, నీ మనసునంతా క్లీన్గా పెట్టుకొని, నీ మనసులో దేవత యొక్క శక్తిని నింపుకొని నువ్వు అద్దం ముందు నిలబడితే ఆ అద్దంలో కూడా దేవతా శక్తి కనిపిస్తుంది. నీ మైండ్ సరిగ్గా లేకోకున్నట్టు నువ్వు నెగిటివ్గా ఆలోచన చేస్తూ నువ్వు అద్దం ముందు నిలబడితే ఆ అద్దం కూడా రిఫ్లెక్షన్ ఏమి ఇస్తుందంటే నెగిటివ్నే ఇస్తుంది. ఇక్కడ నీలో ఉన్న నెగిటివ్, అద్దంలో ఉన్న నెగిటివ్ రెండు ఎక్కువ అయిపోయినప్పుడు, రెండు కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే అద్దం అనేదాన్ని మనం ప్రతిబింబము అంటున్నాం. అంటే నువ్వు ఎలా ఉంటావో అద్దంలో అలానే ఉంటుంది, నీ బింబం అలానే ఉంటుంది. ఇప్పుడు అక్కడ అద్దంలో కనిపించేటప్పుడు అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా చూసుకునే వాళ్ళలోనూ. ఇవి రెండింతలుగా అవుతాయి. అందుకే పాజిటివ్గా ఉండాలి, మన ఆలోచన మంచిగా ఉండాలి, మన మనస్తత్వం మంచిగా ఉండాలని ఎందుకు చెప్తారు అంటే ఉదయం లేచినప్పటి నుండి మనం ఏదో పనుల్లో ఉంటాము. ఫస్ట్ లేచిన తర్వాత రెడీ అయ్యే మనం ఏమైనా పనులు చేసుకుంటుంటాం కాబట్టి ఫస్ట్
దట్టు ఇంకొకటి సాధకులకైతే అద్దమే చూడమని చెప్తారు లేచిన తర్వాత. ఈ మంత్రోపదేశం సాధనా పరులు అద్దం చూసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత ఎవరి ముఖం చూడుకోకున్నట్టు వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి అని చెప్తారు. ఎందుకంటే మంచిగా సాధన చేసి కొన్ని ఏళ్ళు సాధన చేసినప్పుడు వాళ్ళు కనపడుకోకున్నట్టు వాళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తున్నారో వాళ్ళు కనిపిస్తారు అద్దంలో. ఇది వాస్తవం. మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యిందా? చాలాసార్లు. ఇంకొకటి అమ్మాయిలకి నేను చెప్పే రెమెడీ ఏంటంటే, ఈ అద్దం చూసుకొని రెడీ అయ్యేటప్పుడు ఏదైనా ఒక అమ్మవారి ఒక నామాన్ని అనుకుంటూ మీరు అలంకరించుకోండి. మీలో ఖచ్చితంగా దైవిక శక్తి అనేది వస్తుంది. దైవిక శక్తి అని అంటే మీకు ఏదో అదేంది దివ్య దృష్టి వచ్చేసి మీరు ఏదో అన్నీ చెప్పేస్తారు, బాడీలోకి అమ్మవారు అలా కాదు. మిమ్మల్ని చూస్తేనే ఒక పాజిటివిటీ, మిమ్మల్ని చూస్తేనే ఒక లక్ష్మీ కళలాగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ వీడియో చూసిన తర్వాత నుండి మీరు అలంకరించుకునేటప్పుడు ఏదో ఒక అమ్మవారి నామం, ఇప్పుడు శ్రీమాత్రే నమః అన్న అనుకోండి, లేదు అని అంటే మహాలక్ష్మి నమః అన్న అనుకోండి, లేకంటే మనకి అశ్విని దేవతలు అందాన్ని ప్రసాదిస్తారు అంటారు. ఈ అశ్విని దేవతలు అంటే అశ్విని దేవతాయ నమః అన్న అనుకోండి. అలంకరించుకునేటప్పుడు కంపల్సరీ మనం ఏదో గొడవ పడుకుంటూ ఎవరిపైన అరుచుకుంటూ చిరాగ్గా అలంకరించుకుంటే మీ ముఖం కూడా చిరాగ్గానే ఉంటుంది. వాస్తవం ఇది. అంటే మనలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అందుకే ఇంకొకటి అలంకరించుకునేటప్పుడు మాట్లాడుకోకున్నట్టు అలంకరించుకోవాలని చెప్తారు. అటుపక్క పర్సన్తో ఎవరితోనో మాట్లాడుకోకున్నట్టు అలంకరించుకోవాలని చెప్తారు. అందుకే ఆడవాళ్ళు అలంకరించుకునేటప్పుడు ఎవరు ఉండకూడదు. మనం వింటుంటాం అబ్బాయిలు కూడా వెళ్ళిపోతారు ఆడవాళ్ళు అలంకరించుకునే టైంలో ఉండకూడదని. ఒక భర్తకు ఒకటే ఉండే అవకాశం అలంకరించుకునేటప్పుడు. అది కూడా మనం గొడవ పడుతూ అలా అంతా అలంకరించుకోకూడదు. ఇది మెయిన్. మనం అందాన్ని పెంచుకోవాలి, మనలో ఒక దైవిక శక్తి పెంచుకోవాలి, మనం అమ్మవారిలాగా కనిపించాలి, ఆ యొక్క తేజస్సు మనలో రావాలి, లక్ష్మీ కళ అనేది మనలో రావాలంటే ఈ రోజు నుండి మొదలు పెట్టండి. మీరు అలంకరించుకునేటప్పుడు అంటే ఏం గంటలు నిలబడకపోయినా పర్వాలేదు, మనం అద్దం ముందు ఉన్నప్పుడు పాజిటివ్గా ఒక దైవనామస్మరణ చేస్తూ అలంకరించుకోండి. ఒక 6 నెలలకి మీ ఫేస్ ఖచ్చితంగా మారుతుంది. ఎవరి ఫేస్ అయినా మారుతుంది. మీరు మొదలు పెట్టే రోజు మీ యొక్క ఫోటో సెల్ఫీ తీసుకోండి, తర్వాత 6 నెలలకు మీ ముఖం మీరే చూసుకోండి, రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇది ఒకటి. ఇంకొకటి అద్దం అనేది ఏ దిక్కున పెట్టాలి అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. తూర్పు దిక్కుకు పెట్టాలి అంటే మనం నిలబడినప్పుడు తూర్పును మనం చూస్తూ ఉండాలి. తర్వాత ఉత్తర దిక్కుకు పెట్టాలి, మనం నిలబడినప్పుడు ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి. దక్షిణం వైపు అద్దం పెట్టకూడదు. మనకి దక్షిణ స్థానం అంటే యమస్థానం అని చెప్తాం. ఇంకొకటి ఈ నెగిటివ్ ఎనర్జీ కొంచెం దక్షిణం వైపుగా ఎక్కువగా ఉంటుంది అనేది కూడా మనకు తెలుసు. అందుకు అటుపక్క అద్దం పెట్టి మనం చూసుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఆ దిక్కు పడమర దక్షిణ కొంచెం నిషేధం. పడమర ఒక 50% పెట్టుకోవచ్చు, తూర్పుకి ఉత్తరంకి 100కి 100% పెట్టుకోవచ్చు, చాలా మంచిది. ఇంకొకటి మీరు జీవితంలో ఎదగాలి అనుకుంటే అంటే చాలా మంది బాగా ఇబ్బందుల్లో పడిపోయి ఉంటారు, మాకు ఎటువంటి దారి దొరకట్లేదు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ గృహస్థులు కానీ గృహిణి కానీ ఎవరైనా కానీ ఏం చేయాలంటే అద్దం ముందు నిలబడి మీరు ఏ గోల్ అయితే మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో ప్రతిరోజు ఆ గోల్ నేను రీచ్ అవుతానని అద్దం ముందు నిలబడి చెప్పుకోండి. ఓకే, దాన్నే సాధన అంటాం, అఫర్మేషన్ చెప్పాలంటే. ఇప్పుడు మీరు పలానాది కావాలని మీకు ఉంటుంది మనసులో, అది మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి అద్దం ముందు నిలబడి. చెప్పాలంటే చాలా మంది ఇలా అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసి ఇప్పుడు ఎంతో స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా చిన్న ప్రయత్నమే పెద్దది తగలచ్చు చెప్పాలంటే. అలా మనం ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఎవరి ముఖము చూడుకోకున్నట్టు చెప్పాలంటే, ఒకవేళ మీకు భార్య భర్త ఉన్నారు, మీకు మంచి ఇది ఉంది అంటే బాండింగ్, కొంతమంది భార్య భర్తలో బాండింగ్ ఉండదు, చికాగ్గా లేని చికాగ్గా లేస్తారు, కొట్లాడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ముఖం చూడడం అవసరం లేదు. వాస్తవంగా చెప్తున్నాను, మనం ఏదైనా ఉదయం స్టార్ట్ చేసేటప్పుడు చాలా పీస్ఫుల్గా స్టార్ట్ చేయాలి. ఉదయాన్నే లేచి అద్దం ముందు నిలబడి మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలి, మీ గోల్ ఏంటి అని అద్దం ముందు మీకు మీరే చెప్పుకోండి. ఇలా చెప్పుకుంటూ రావడం ద్వారా మీరు ఖచ్చితంగా దాన్ని పొందుతారు. అద్దం ఇంకొకటి, పగిలిపోయిన అద్దంలో ఫేస్ చూసుకోవద్దు. మీ జీవితంలో కూడా అలాంటివి చాలా జరుగుతాయి అలా చూసుకోవడం ద్వారా. అందుకే ఏవి కూడా ఇంట్లో పగిలిపోయిన వస్తువులు పాడైపోయిన వస్తువులు ఇంట్లో పెట్టకూడదు. అవి త్వరగా నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తాయి చెప్పాలంటే. అద్దం ఎందుకు నెగిటివ్ని గ్రహిస్తుంది పాజిటివ్ని గ్రహిస్తుంది అంటే మీకు తెలుసో లేదో ఈ విషయం. ఇది ఏంటంటే అమ్మవారు కానీ అయ్యవార్లను కానీ మనము విగ్రహ ప్రతిష్టాపన చేస్తుంటాం.
చేసిన తర్వాత ఈ జలాదివాసము, క్షీరాదివాసము, ధ్యానాదివాసం ఇవన్నీ అయిపోయి ప్రాణప్రతిష్ఠ చేసేకి ముందు మనం కళ్ళకి గంతులు కడతాం విగ్రహాలకి. ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ అంతా అయిపోయి అంటే ఈ వాసాలన్నీ చేసిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత అద్దం ముందు పెట్టే మనం ఆ కళ్ళ గంతులు అనేటివి తీయడం జరుగుతుంది. ఆ యొక్క శక్తి వల్ల అద్దం పగిలిపోతుంది. ఇప్పుడు అద్దం గ్రహిస్తుందనే విషయం మనకి దీంతో అర్థమైపోతుంది. పాజిటివ్ నైనా గ్రహించగలదు, నెగిటివ్ నైనా గ్రహించగలదు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో పాజిటివ్గా ప్రతిరోజు అద్దం ముందు నిలబడి చెప్పుకోండి. ఖచ్చితంగా 6 months 1 yearలో మీరే మీ లైఫ్లో చేంజ్ చూస్తారు. ఇంకా అమ్మాయిలకైతే మనం ఒక రెమెడీ చెప్పాం, మీరు అలంకరించుకునేటప్పుడు ఏదో ఒక దేవి దేవత ఒక నామస్మరణ చేస్తూ అలంకరించుకోండి. మీలో ఆ దేవత కళ ఉట్టి పడుతుంది. ఒక 6 నెలలు 1 year లోపు ఏది ఒక్క రోజుకే జరగదు, ఓపిక్గా చేసుకోవాలి ఏదైనా సరే. ఓకే, ఇది అందరూ ఆచరిస్తారు. అయితే అందరికీ బ్యూటీ మీద కాన్షియస్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి మంచి రెమెడీనే చెప్పారు. సంతోషమ్మా, ధన్యవాదాలు. నమస్తే మా. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.